బా ఏందో పనంతా టెన్షన్ గా ఉంది. ఏందో నా పరిస్థితి. ఏమ్మా నాగేశ్వరి, ఎప్పుడు సెల్ చూసే పనేనా? అబ్బా అన్నం ఏం లేదే, కాస్త వండుండొచ్చు కదమ్మా. ఏంది నీకు పని మనిషిలా కానొస్తున్నా నేనా? మా అన్నయ్య నీ చుట్టూ లక్కీ లక్కీ అని తిరుగుతా ఉంటే మితిమీరి పోతున్నావు. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? అన్నం లేదు కదా, అన్నం వండమన్నాను, అది తప్ప? ఏంది నోళ్ళు లేచందా? తప్ప ఓపో మా అన్నయ్య రాని చెప్తా. మా అన్నయ్య పోయి నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, గిత్తులేందానా. లక్కీ పని నుంచి వచ్చేసావా? కొన్ని లేవే. ఏంటే డల్ గా ఉన్నావు, ఏడుస్తున్నావు? ఏం లేదులేండి. ఒరే అన్న, తల నొప్పిగా ఉంటే పొనుకో ఉన్నాను రా. అన్నం వండలేదని వదిన ఎట్టంటే అటు తిట్టేసా, వదిన ఏడ్చేస్తుందిరా. ఇది ఎప్పుడు అంతే అమ్మా, అందరిని ఎట్టంటే మాట్లాడుతుంది, ఇదే ఏడ్ చేస్తుంది. మా చెల్లికి తల పని పనుకో ఉంటది, దానికి ఉండదు, దానికి ఇష్టం వచ్చినట్టు తిట్టేసేది, నువ్వే ఏడ్ చేసేది. మెంటల్ దాన్ని. అన్నయ్య ఆకలిగా ఉందిరా, మన ఇద్దరం పోయి రెస్టారెంట్ లో తినేసొద్దాం బా. వదిన కావాలంటే వండుకుంటాది. అంటే వదినికి బయట ఫుడ్ పడదు కదా, అందుకని చెప్పినాను రా. ఇప్పుడు ఎట్టా అన్నం వండలేదు కదా, మేము పోయి రెస్టారెంట్ లో తింటాం, వస్తావా నువ్వు కూడా? మీరు వెళ్ళి తినేసరండి, నేను ఇంట్లో వండుకుంటాను. వదిన చాలా మంచిది అన్నయ్య, మంచి భార్య దొరికింది. ఇక మనం పోదాం పదా. వదినంటే ఎంత అభిమానమో చూడే మీ ఆడబిడ్డకే. రామా పోదామా, నువ్వేదో ఒకటి వండుకో.